గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మహాసేన రాజేష్ ఈయన ఫస్ట్ సీట్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది ఏంటంటే రాజేష్ గారితో మనకి చాలా పరిచయం ఉంది. మనతో కూడా చాలాసార్లు అనాలిసిస్లు ఇంటర్వ్యూలు కూడా చేశారు. సో ఆయనకి పర్సనల్గా మాత్రం నేనేమి ఎగనిస్ట్ కాదు. కాకపోతే హ్మ్. ఏంటంటే ఇలాంటి అవుట్ స్పోకెన్ పీపుల్తో ఏంటంటే ఏ పార్టీకైనా తలకాయ నొప్పి ఉంటుంది. ఇప్పుడు అవును. కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే తెలుగుదేశం నుంచి వచ్చారు. కానీ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశాన్ని ఎంతగా విమర్శిస్తున్నారో చూస్తున్నాం. అలాగే అవును. రోజా గారు వీళ్ళందరూ ఏంటంటే చాలా మటుకు ఎక్కడున్నా సరే కొంచెం ఎక్కువగా మాట్లాడేసేవాళ్ళు అనమాట. సో అలాగే రాజేష్ గారు సీట్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంకో కొడాల నాని అవుతారేమో, ఇంకో రోజా గారు అవుతారేమో అని మాకు అనిపించింది. సో అనిపించినప్పుడు వెరీ ఫస్ట్ లో మనం వీడియో కూడా చేసాం. చంద్రబాబు గారు తప్పు చేశారేమో మహాసేన రాజేష్కి అప్పుడే సీట్ ఇచ్చి అని. ఎందుకంటే వీళ్ళు పార్టీ స్ట్రక్చర్ లో ఇమ్మటం చాలా కష్టం అవుతుంది అనమాట. సో అలాగే మహాసేన రాజేష్ గారు కూడా ఏంటంటే ఆయనకి సీట్ అనౌన్స్ చేసినాక చాలా గొప్పగా చంద్రబాబు గారి గురించి మాట్లాడారు. అలాగే లోకేష్ గారి గురించి మాట్లాడారు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఊర్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పారు. కాకపోతే అవును. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయనకి ఎగ్నెస్ట్ గా చేసిన ప్రచారాన్ని ఆయన ఎక్కడో సరిగ్గా ఎదుర్కోవడంలో మాత్రం విఫలమయ్యారు. ఎందుకంటే వాళ్ళు పాత వీడియోలన్నీ కట్ చేసి తిప్పుతున్నప్పుడు ఎక్కువ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారు. డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి నేను పార్టీ కోసం నేను సీట్ త్యాగం చేస్తాను. పార్టీ నా వల్ల పార్టీ దెబ్బతినకూడదు. సో నేను పక్కన కూర్చుంటానని కూడా చెప్పారు. సో చెప్పినప్పుడు పార్టీ కూడా వాళ్ళు చేయాల్సిన పనులు అయ్యి వాళ్ళు చేశారు. తర్వాత ఆ సీట్ ఇప్పుడు జనసేనకి వెళ్ళింది. ఈ రోజు అంటే పార్టీ కోసం సీటు కూడా త్యాగం చేస్తానని చెప్పిన మహాసేన రాజేష్ మొన్న ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. మరి ఆయనే పెట్టారో మరి ఫేక్ పోస్టో మనకు తెలియదు కానీ ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళాను, తర్వాత జనసేనకి వెళ్ళాను, తర్వాత తెలుగుదేశానికి వచ్చాను. ఎక్కడికి వచ్చినా సరే నా ఎజెండాల అణగారిన వర్గాలకు అండగా నిలబడటానికి మా మా మాట విన్నప్పుడు మా హక్కులకు రక్షణ లేనప్పుడు నేను మళ్ళా పార్టీ మారటానికి కానీ నా తుదుపరి ప్రణాళిక కానీ నేను మీకు అనౌన్స్ చేస్తాను, నేను దేనికి భయపడను అన్నట్టు పెట్టాడు. నిజంగా గనక ఆయన రేపు పొద్దున టీడీపీ నుంచి వీడుతున్నారే అనుకుందాం సార్. హ్మ్. ఇంతకన్నా సెల్ఫ్ గోలు మహాసేన రాజేష్ ఉంటుందా? ఎందుకంటే అన్ని పార్టీలు తిరిగేశాడు. ఏ పార్టీలోనూ ఇంకా స్థానం లేదు. అన్ని పార్టీలను తిట్టారు. ఈ రోజు టీడీపీ నుంచి బయటకు వెళ్ళి ఒకవేళ టీడీపీనన్నా చంద్రబాబు గారినన్నా ఇంకేమన్నా అన్నా సరే ఆయన ప్రజలు ఆయన మాటల మీద విశ్వసనీయత వ్యక్తం చేస్తారా? అసలు ఎలా చూస్తారు మహాసేన రాజేష్ గారి రాజకీయ వ్యూహాలను గాని లేకపోతే అపరిపక్వతను గాని? నిజం. అది మాత్రం సూపర్‌లో చెప్పారు. ఆ మాట మాత్రం పక్కా వాస్తవం. రాజకీయంగా ఆయన అపరిపక్వంగానే ఉన్నాడు. పరిపక్వత ఇంకా రాలేదు. పూర్తి పరిణతి చెందలేదు. అది కాకుండా ఏంటంటే, ఇలాంటి వాళ్ళు చాలా మంది చాలా సార్లు పార్టీల్లోకి వస్తుంటారు, పోతుంటారు. ఇలాంటి రాజకీయ నాయకులను కూడా మనం చాలా మందిని చూస్తాం. ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో చెప్పుకోవాలి అనంటే, మనకి కొన్ని ఉంటాయి చూడండి. వాట్సాప్ అకాడమీలో ఉమ్, వచ్చిన మీడియా, మీడియానంతటిని ఒక దిక్కుమాలిన మీడియా అని చెప్పటం కోసం వాట్సాప్ అకాడమీ అని ఒక పేరు పెట్టారు. అవును. ఉమ్, అట్లాగనే వీళ్ళందరూ ఫేస్‌బుక్ రాజకీయ నాయకులన్నమాట. ఉమ్, వీళ్ళ స్థాయి అంతా అంతవరకే ఉంటుంది. దాన్ని పెంచుదాము అనుకునే ఉద్దేశ్యం వీళ్ళకుండదు. ఎప్పుడైనా మనం ఒక మాట చెప్పామంటే చచ్చినా, బతికినా ఆ మాట మీద ఉంటాం అనేది పక్కా వాస్తవంగా ఉండాలి. కాకపోతే మనిషి అనేవాడిలో మార్పు సహజంగా ఉండాలి. మార్పు చెందగలిగినప్పుడే నువ్వు నువ్వు పరిణతి చెందుతావు. ఎందుకంటే నీ తప్పు నీకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా మారతావు. ఆ మార్పుని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం గూడా ఉంటుంది. అలాంటిది ఈయనకి తెలుగుదేశం పార్టీలో టికెట్ వచ్చింది. వచ్చిన టికెట్ అసలెందుకు పోయింది? ఎవరు పోగొట్టారు? దాని వెనక ఏమన్నా మంతనాలు జరిగినియా? చంద్రబాబు నాయుడు మరి ఇతన్ని ఏమన్నా అవమానం చేయటానికి టికెట్ ఇచ్చి మళ్ళీ తీసేసే అవకాశాలుంటాయా? 1. 2 చంద్రబాబు నాయుడు ఏమి ఆలోచించకుండా ఆయనకి టికెట్ ఇచ్చేసాడు. తర్వాత ఆయన పైనుండే వాళ్ళు మార్పిచ్చారు. 2 లేదు టికెట్ ఇచ్చిన తర్వాత మహాసేన రాజేష్ దాని నోటికొచ్చినట్టు ఇలా మాట్లాడి ఆయనే టికెట్ పోగొట్టుకున్నాడు. 3 ఆ తరువాత హర్ట్ అయ్యి ఈ టికెట్ నాకు పోయింది అనే దాని మీదట ఆయన రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 అంశాల్లో ఏది కరెక్ట్ అయ్యి ఉంటది? ఏమీ ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు టికెట్ ఎవరికీ ఇవ్వడు. ఇచ్చేదైతే ఎంతమందికి ఎన్ని రకాలుగా వచ్చాయో చూసేది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతనితో పాటు కొలికిపూడి శ్రీనివాస్‌కి కూడా ఇచ్చారు టికెట్. అవును. ఉమ్, కొలికిపూడి శ్రీనివాస్ టికెట్ ఏమో అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పథకాలు ఆయన యేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఈ రాజకీయంగా మనం ఎదగాలి అని అనుకుంటే ఒక మంచి పార్టీలో టికెట్ కావాలని తీసుకున్నాడు. పార్టీ కూడా ఆహ్, అదే గనుక వీళ్ళిద్దరూ ఎస్సీ క్యాండిడేట్‌లు కాకుండా పోతే చాలా టఫ్‌గా ఉండేది.
ఆ ఎస్సీ నియోజకవర్గాల్లో వాళ్ళని నిలబెట్టడం కోసం అక్కడ మంచి నాయకుల కోసం చూసేటప్పుడు మంచి పేరున్న నాయకులుగా వీళ్ళని చంద్రబాబు నాయుడు గుర్తించాడు అనేదే కదా అర్థం ఇక్కడ. అందుకని ఒలింపూడి శ్రీనివాస్ ఏమో ఆయన పందాలు ఆయన వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే రాజకీయం అంటే మనం ఎంత మూసి పెడదామని చూసినా కూడా రాజకీయం కేవలం డబ్బు మీదే ఆధారపడింది. ఆ డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు కదా. అంటే పార్టీ తరపు నుంచి వాళ్ళు ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా వీళ్ళంతటి వీళ్ళు కూడా సొంతంగా కొంత సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సెట్టింగ్ లో మహాసేన రాజేష్ కి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి అనేది మనకు వస్తున్న వార్తలు. అసలు ఈ ఈయన కొంత పోగేసుకునే కార్యక్రమాలు చేస్తున్నాడేమో అని అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇలాంటి వాటన్నిటిని చూసిన తర్వాత మరి ఈయన మాట్లాడే మాటలను బట్టే టీడీపీ కూడా డిఫెన్స్ లో పడిపోవాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని వదిలిపెడతారు చెప్పండి? మహాసేన రాజేష్ నే ఒక్కడే అంటున్నారా? కొలిక్పూడి శ్రీనివాస్ అనటం లేదా? మిగతా ఎవరిని అనటం లేదు. వేరే రాజకీయ నాయకులను అనటం. అసలు చంద్రబాబు నాయుడినే వదిలిపెట్టలేదు. నారా లోకేష్ పుట్టుక మీద అసలు విచ్ఛిన్నమైన మాటలు మాట్లాడారు. ఎవరన్నా మాట్లాడతారా ఒక సాటి రాజకీయ నాయకుడి గురించి అలాగా? సాటి మనిషి గురించి కూడా మాట్లాడము. వాళ్ళు ప్రత్యర్థులు అన్న పాపానికి వాళ్ళకి చూడండి వాళ్ళ భార్యా పిల్లలని సైతం అవమానించే రకంగా మాట్లాడారు. అలాంటిది నిన్నెందుకు వదిలిపెడతారు? రాజేష్ ను కూడా అలాగనే ట్రోల్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు తట్టుకున్నట్టు నువ్వెందుకు తట్టుకోలేదు? నువ్వు ఎందుకు నేను కావాలంటే నేను పార్టీ కోసం నేను ఇది విరమించుకుంటాను అని అంటే పార్టీ నిన్నేమైనా సంజాయిషి అడిగిందా? అడిగితే ఆ సంజాయిషి ఏ రూపంలో ఉంది, నిన్నేం అడిగారో అది బయట పెట్టు. ఇలాంటివన్నీ మాట్లాడావు కాబట్టి ఇప్పుడు నీకు టికెట్ తీసేస్తున్నావు. నీ కారణం ఏంటని నేను చెప్పమని ఏమైనా అడగలేదుగా. నీ అంతట నువ్వే నేను పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మానేస్తాను అని అన్నావు అని అంటే, ఇప్పుడు వచ్చి పార్టీ నన్ను భుజానేసుకొని అందరూ కలిసి మహాసేన రాజేష్ అసలు అట్లా అనలేదు ఇట్లా అనలేదు అని టీడీపీ నాయకులందరూ నిన్ను భుజానేసుకొని నీ పాత బొక్కలను మొత్తం వాళ్ళు కూర్చే ప్రయత్నం చేయాలని నువ్వు కోరుకున్నావు. కానీ ఏ పార్టీ ఆ పని చేయదు. నీళ్లలోకి దూకావు. నీ అంతటి నువ్వు ఈదుకొని ఒడ్డు చేరాలి. కొట్టుకుపోయే వాళ్ళందరూ కొట్టుకుపోతారు. ఒడ్డుకు చేరిన వాడికి మాత్రం వాడిని పల్లకీలో మోసుకెళ్తారు. అవి పార్టీలు ఎవరైనా చేసే పనే అంతే. ఏ పార్టీలోకి వెళ్ళినా నువ్వు అనుకున్నది ఎందుకు జరుగుతుందో చెప్పు. ఇందులో అన్ని అజెండాలు మిక్స్ చేసేసాడు మహాసేన రాజేష్. ఇంత ముందు మనం కూడా ఇక్కడ ఇంత ముందు మహాసేన రాజేష్ మీద కొన్ని వీడియోలు చేసినప్పుడు దాంట్లో కామెంట్ లో కూడా అసలు మహాసేన రాజేష్ గురించి మాట్లాడే అర్హత మీకేముంది అని అంటే ఎవరికైనా ఉంటది అర్హత. అర్హత ఏంటి? ఎవరికైనా ఉంటది అర్హత. పొలిటికల్ అనలిస్ట్ అని పేరు పెట్టుకున్నాం. ఆ విషయం అయ్యి మేము దాని మీద మా భావాలను పంచుకుంటున్నాం. నువ్వు కామెంట్ పెట్టే అర్హత నీకు ఉన్నప్పుడు నేను వీడియో చెప్పే అర్హత నాకు ఎందుకు ఉండదు? నేను ఎవరి మీద ఏం చేస్తా? రాహుల్ గాంధీ మీద చేస్తా, నరేంద్ర మోడీ మీద చేస్తా, అమిత్ షా మీద చేస్తా, కావాలంటే అమెరికా అధ్యక్షుడి మీద చేస్తాం, చైనా విధానాల మీద చేస్తాం, రష్యా పుతిన్ మీద చేస్తాం. ఎవడి మీద ఏం చేస్తామయ్యా? ఎవడి మీదైనా చేయటానికి మేము ఉంది ఇక్కడ. నీకు నచ్చకపోతే కామెంట్ పెట్టుకున్నావు. పోనీ నువ్వు అనుకున్న విధానం ఏంటి చెప్పు. రాజేష్ అనలేదు ఆ మాట అని కూడా అన్నాడు. చూసుకోండి వీడియోలు. మహాసేన మీడియాలోనే ఉంటాయి ఆ వీడియోలు. నేనే తప్పుకుంటాను అని చెప్పారు. ఆ రోజు మహాసేన రాజేష్ ఆ రోజున ఇతని మీద ట్రోలింగ్ జరుగుతుంటే, అవును, ఈ ట్రోలింగ్ కే భయపడేవాడు రేపు అసెంబ్లీలో అంత సామాన్యం ఏం కాదండి. మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుద్ది అసెంబ్లీలో. ఆ ప్రతి మాటని గుర్తు పెట్టుకొని తర్వాత మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటి తొత్తర మాటలు మాట్లాడే వాళ్ళందరినీ అసెంబ్లీకి పంపిస్తే చాలా ఇబ్బంది అయిపోయింది. ఒకసారి ఎట్నే బాబు మోహన్ గారు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే అసెంబ్లీకి వెళ్ళినట్టున్నాడు. అమ్మా 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 అంటున్నాడు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రతిభా భారతి గారు అనుకుంటాను స్పీకర్ గా ఉన్నప్పుడు. ఈయన ఏదో విచిత్రంగా మాట్లాడదామని ఏదో మాట మాట్లాడుతూ అమ్మా నీ అమ్మ అని 2 మాటలు తీసుకొచ్చాడు బాబు మోహన్.
ఇక ఆ దెబ్బకి ఆయన రాజకీయ చరిత్ర ప్రస్థానం ఫినిష్ అయిపోయింది. అందుకనే మాట్లాడే రెండే మాటలు, అమ్మ నీ అమ్మ. ఈ మాటలు మాట్లాడినందుకు ఆయన రాజకీయ చరిత్ర ప్రస్థానం మీకు ముగిసిపోయింది. ఆయన కూడా మహాసేన రాజేష్ లాగా మంచి గొప్పోడే కదా. ఎందుకు ఏదైనా మాట్లాడేటప్పుడు మనము ఫ్యూచర్ లో మనం ఏమి అవుదాము అనే ఉద్దేశం లేనప్పుడు మాట్లాడే మాటలు ఇప్పుడు తీసుకొస్తారు, కౌంట్ లోకి తీసుకొస్తారు. ఉమ్, శ్రీశ్రీ అప్పుడే చెప్పాడు, ఈ సెలబ్రిటీలు అందరూ చాలా మంది చెబుతూ ఉంటారు కదండి, అది మా పర్సనల్ విషయం, దాన్ని ఇలా ఎందుకు తీసుకొచ్చి వీటిల్లో గోల్ చేస్తారు అని మీడియాని అంటుంటారు. మీడియా కాదు, అసలు ప్రజలే ఎక్కువ కోరుకుంటారు మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యి నిన్ను తీసుకెళ్లి పైన పెట్టిన తర్వాత నీ జీవితం నీది కాదు, నీ జీవితం ప్రజల జీవితం. నీ కోసం నీకు ఏదైనా అన్యాయం జరిగితే నిలబడటానికి ప్రజలు వస్తున్నప్పుడు నీ పర్సనల్ గా ఉండే దాన్ని ఓన్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం వాళ్ళకి ఎందుకు ఉండదు? నీకు అన్యాయం జరిగినప్పుడేమో అందరు వచ్చి నిన్ను భుజాలు వేసుకొని మొయ్యాలనా? నీ మీద ఏదన్నా జరిగితేనేమో అది నీ పర్సనల్ విషయంనా? ఎలాగవుతుంది? నీ జీవితం నీది కాదు. సెలబ్రిటీ అయిన తర్వాత శ్రీశ్రీ గారు అప్పుడే చెప్పారు, ఇలాంటివన్నీ గుర్తు పెట్టుకోవాలి. గుర్తున్నప్పుడే ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే ఏముందండి, మహాసేన రాజేష్ తిట్టిన బూతులు మేము తిట్టలేమా కూర్చొని? మాకేమన్నా చిన్నప్పుడు ఆ బూతులు నేర్పని స్కూల్లో ఏమైనా చేర్చారా? ఏంది, మేము కూడా పెద్దబడి హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ ఇవన్నీ చదివి ఉన్న భాష మొత్తం నేర్చుకున్న తర్వాత ఇది భాష కాదు, ఇది భావం కాదు, భావం అంటే విస్తృతంగా ఉండాలి, దేనికో ఒకదానికి కన్ఫైన్ అవ్వకూడదు అనే దాని మీదట. అప్పుడు ఈ మహాసేన రాజేష్ కూడా ఈ మాటలు మాట్లాడాడు, మీరు పెద్ద కులాల్లో వాళ్ళని లేపుకొని వస్తే ₹1,00,000 ఇస్తాను, ఇలాంటివన్నీ కూడా ఎందుకు మాట్లాడాడు ఆ రోజున? అవసరం ఏమొచ్చింది అని అంటే, ఈయనేదో విస్తృత భావాలుండి మాట్లాడటం కాదది. అది కూడా ఇంకొకళ్ళు ఉన్నారు, ఉమ్, క్రిస్టియన్ హిందూ గొడవ గొడవ ఒకటి జరుగుతుంది చూడండి. ఈ అవును. జరుగుతున్న టైంలో ఈ మహాసేన రాజేష్ కను శివశక్తి కరుణాకర్ సుబ్బున అనుకుంటాను, ఉమ్, ఆయనకి హిందూ జనశక్తికి అని ఇంకొక ఇది ఉంది, లలిత్ కుమార్ అని ఎవరో ఉంటారు. ఉమ్, ఇలాంటి వీళ్ళకి ఈ మహాసేన తరపున కొంతమంది మాట్లాడే వాళ్ళు, జాన్ బెన్ని లింగం అని ఒక ఆయన, ఉమ్, వీళ్ళందరూ ఒక గ్రూపు, వీళ్ళందరితో ఒక గ్రూపు, వాళ్ళందరితో ఒక గ్రూపు. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద పెట్టుకునే టైంలో ఆవేశంతో మాట్లాడాడు. అప్పుడు మీ స్థాయి అది. సోషల్ మీడియాలో ఉమ్. రెండింటి మధ్య వార్లు జరుపుకునే స్థాయిలో నుంచి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తావు. పాతయి పోవు. అందుకే పాతయన్ని పీతి కోసిల్లాగా మిమ్మల్ని వేలాడుకుంటాయి అని అంటారు. ఆ పీతి కోసిలు ఎప్పటికీ పోవు. వాటిని కలుపుకొని జాగ్రత్తగా రావాలి. అంత జాగ్రత్త ఉన్నవాడికే ఆ అధికారం నిలబడేది. వాడికి అవకాశం ఇచ్చినా కూడా వాడు ఎంత ముందుకెళ్ళగలిగేది. నాకు ఒక నీలాగా మాట్లాడటం ప్రతి ఒక్కడికి వస్తుంది. గడ్డం పెంచితే వస్తుంది, మీసం తిప్పితే తిరుగుతుంది. కాదని ఎవడన్నాడు? జబ్బల పైకి దాకా యా, చొక్కా లాగితే కండాలు కనిపిస్తాయి. నాకు ఒకటే ఇక అనిపిస్తుంది ఇదే సార్. రాజకీయం అంటే. 40 years ఇండస్ట్రీ అయిన చంద్రబాబు గారిని జనాలందరూ కూడా అప్పుడు మాట మార్చాడు, ఇప్పుడు మాట మార్చాడు, అది ఇది అని చెప్పి ఒక 4-5 తీసుకొస్తా ఉంటారు. 40 సంవత్సరాలు ఉన్న ఆయనకి 4 ఉంటే వీళ్ళందరికీ 4-5 సంవత్సరాలు కూడా రాజకీయ జీవితం లేదు. వీళ్ళందరి జీవితాల్లో అప్పుడే ఒక 10 అసలు యూటర్న్స్ ఉన్నాయి. రాజకీయ జీవితంలో వీళ్ళు ఎప్పుడు పుట్టారండి? ఇంకా అదే. పుట్ల. ఆ, వీళ్ళకి అప్పుడే. వీళ్ళు రాజకీయంలో ఉన్నట్టు కాదు. వీళ్ళు ఉహుం, రేపు అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని మాట్లాడితే ఉహుం, వీళ్ళు ఆ, ఆ, రాజకీయంలో ఆ రోజు పుట్టినట్టు లెక్క. ఓకే. ఆ, పోయి అసలు ఇది పిల్ల పుట్టక ముందే చచ్చిపోయింది ఆ, ఇదంతా. యా, కాకపోతే వీళ్ళు డెఫినెట్. వీళ్ళు మాట్లాడేది. కానీ డెఫినెట్ గా మాత్రం మహాసేన రాజేష్ మాత్రం చాలా మందికి ఒక లెసన్ సార్ అది. ఏంటంటే మనకి అనుకోకుండా ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలి. మనం ఒక మాట తోలనాడితే దానివల్ల అవకాశాలు ఎలా చేజారిపోతాయి అన్న దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఆ రోజు వచ్చినప్పుడు చాలా మంది సంతోషించారు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కి. నేను కూడా సంతోషించానండి. ఆయన ఉమ్, టీవీ5 లో నాతో పాటు కలిపి డిబేట్ లో ఉన్నప్పుడు మేమందరం అప్రిషియేట్ చేసాం. ఆ రోజున ఆ ఉమ్, దీనికి కొలికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది అని మేము ఆ రోజు మాట్లాడాము. ఎవరు ఆ రోజు ఆ వేరే ఇంకొక అనలిస్ట్ కూడా ఎవరో ఉన్నారు. ఓకే. ఆయన కూడా అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఈ మహాసేన రాజేష్ ను పొగడాల్సిన అవసరం ఏమొస్తుంది, మాకేం వస్తుంది? యా, కాదు కదా. వాళ్ళు తెలుసుకోవాలి ఎంతవరకు మనం రాజకీయం చేయగలుగుతాం. దీన్ని
ఎంతవరకు మన జీవితంలో ఇది మిక్సప్ అయి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. యా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. అది కేవలం ఇందిరాగాంధీతోనే పోలేదు. కాంగ్రెస్ పార్టీని ఈ రోజుకి కూడా వెంటాడుతానే ఉంది. చంద్రబాబు నాయుడు మరి పార్టీని కాపాడటానికి కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. దానికి విపక్షాలు అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే పట్టణోళ్ళు గాని, మిగతా వాళ్ళు గాని దాన్ని వెన్నుపోటు అని పేరు పెట్టారు. ఈ రోజుకి అది చంద్రబాబు నాయుడు వెంటాడుతానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గాని అసలు ఎంతెంత నీచులు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాలి అంటే వెన్నుపోటుదారుడు అంటారు. అవును. వెన్నుపోటుకి తిరుగుబాటుకి తేడా కూడా తెలియని వాళ్ళు. మరి అది వెంటాడటం లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పాడు. ఆ మాట ఈ రోజుకి వెంటాడుతానే ఉంది. అనని మాట. ఆ ఆ, ఆ యా అంటే ఆయన వేరే ఉద్దేశంలో వేరేది అంటాడు. ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ చాలా ఉన్నాయి చూడండి. అవునవును. అట్లాంటి వాటిల్లో అన్నమాట. అదే కాకపోతే ఒకటి సార్, వాటన్నిటికి ఇప్పుడు సంజయ్ షి చెప్పుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు వచ్చి పడ్డారుగా ఆ కాకపోతే రోజు ఇక్కడ చేసిన ప్రచారానికి. రాజేష్ మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి సార్. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న విష ప్రచారాలకి నువ్వు ఒకసారి నేను సీట్ నుంచి తప్పుకుంటానని చెప్పి ఒక రాంగ్ స్టెప్ వేసావు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి వేడతానో, లేకపోతే నేను ఏదైనా మళ్ళీ ఇండిపెండెంట్ గా ఏదో ప్రణాళిక వేసుకుంటానో, లేకపోతే పోటీ చేస్తానని చెప్తే మాత్రం ఇది ఇంకో పెద్ద రాంగ్ స్టెప్ అవుతుంది పొలిటికల్ కెరీర్ కి. సో డెఫినెట్ గా ఎమోషన్స్ లోన్ అవ్వకుండా కొంచెం అందరితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎప్పటి నుంచో కొంచెం బాగుంటుంది. అంతే తప్ప ఇంకొక సంగతి చెప్పదలుచుకున్నానండి రాజేష్ కి. అతనికి ఏమైనా చేసుకునే అవకాశం ఆయనకుంది. ఏ పార్టీకైనా మారు, ఎవడేం వద్దండు. ఇండిపెండెంట్ గా ఎవడేం వద్దండు. ఏం చేసినా అది నీ వరకు మాత్రమే కన్ఫైన్ అయి ఉంటది తప్ప నువ్వేమి ఇప్పుడు నువ్వు చెబుతున్న ఈ అభ్యుదయ భావాలతోటి మాకు జరుగుతున్న అన్యాయాన్ని అనే దాన్ని తీసుకొచ్చి ఇందులో మిళితం చేయి మాకు. ఇది నీకొక్కడికి జరిగిన అన్యాయం అని మాట్లాడుకో. అందులో కూడా సగం వాటా నీదే. నీకు జరిగిన అన్యాయానికి నీ సీటు పోవటానికి కారణం నువ్వు తప్ప ఎవడూ లేడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అంత గుర్తుపెట్టుకుంటే మిగతా ఏం చేయాలో ఒక లైన్ అండ్ లెంత్ లో వెళ్తాయి రాజకీయాలు కానీ, నీ పొలిటికల్ కెరియర్ కానీ. కాదని స్టెప్ వేయటం మొదలు పెట్టావనుకో ఏముంది, ఈ రోజుకి నాకు కూడా టికెట్ ఇవ్వడానికి 2 పార్టీలు రెడీగా ఉన్నాయండి. 2 పార్టీలు నాకు కూడా టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. కానీ మేము ఏమి ఎన్నుకున్నాము అనేదంటే మేము కుండబద్దలు అంటే కుండబద్దలాగానే ఉండటానికి రెడీ అయ్యాము. కాబట్టి ఇండిపెండెంట్ గా వేస్తున్నాం. మేము ఈ కెరియర్ ని ఇటు నుంచి బిల్డ్ చేసుకుందామని అనుకున్నాం. దాన్ని అవదా తర్వాత కానీ ఒక ప్లానింగ్ ఒకటి ఉందిగా. ఎప్పటికైనా సరే ఈ కుండబద్దలు నడవాలి అని అంటే మనం ఏ పార్టీకి కన్ఫైన్ అవ్వకూడదు అని చాలా మంది ఇచ్చిన సలహాల్లో నాకు నచ్చింది. కొంతమంది తిట్టి మరీ చెప్పారు నన్ను. నువ్వు ఏదైనా పార్టీలో జాయిన్ అయిపోయావు అని అంటే నీ భావం మొత్తం వాళ్ళ భావం అవుతుంది. వాళ్ళ బాధ్యత మొత్తం నీ నెత్తిన పడుతుంది. నువ్వు తప్పులు చేయటం మొదలు పెడతావు. అందుకని ఎటు మాకు దీన్ని ఎట్లాగనే రన్ చేసుకోని చెప్పారు. నేను ఇష్టపడ్డాను కాబట్టి నేను దానికి వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ ప్రకారంగా నేను ఇండిపెండెంట్ గా నుంచోదలుచుకున్నాను కాబట్టి నుంచుంటాను. ఇండిపెండెంట్ గా ఉంటే ఎవడి భావం నాది కాదు కదా. ఉండు, నువ్వు కూడా ఇండిపెండెంట్ గా ఎవడు వద్దంటాడు? వద్దనగలిగేది ఏం లేదు. కాకపోతే నువ్వు ఇండిపెండెంట్ గా వేసి నువ్వు ఏమాత్రం అసెంబ్లీకి వెళ్తావో నేను కూడా ఆ మాత్రమే వెళ్తా అసెంబ్లీకి. అది ఆలోచించుకోవాలిగా. చూద్దాం సార్. డెఫినెట్ గా రేపు మహాసేన రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, రేపు పొద్దున అది రాజకీయంగా అతనికి అది ఎదురు దెబ్బ అవుతుందా లేకపోతే ఇంకో మెట్టు అవుతుందో చూద్దాం. డెఫినెట్ గా ఈ 2024 పాలిటిక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ పొత్తులు, వీళ్ళందరూ బెదిరింపులు, ఇంత ఒక అండర్ ప్రాసెస్ లో గానీ అన్కంట్రోలబుల్ గా గానీ ఏమాత్రం ఇది లేకుండా నడుస్తున్న ఎలక్షన్లు 2024 అని నాకు ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే 19 చూశాను, 14 చూశాను. ఆ ముందు 2009 ప్రజారాజ్యం పార్టీ వచ్చిన దాంతో చూసాము. ఆ రోజు నాకు ఇదంతా చూస్తుంటే 2009 ఎక్కువ గుర్తొస్తుంది సార్. 2009 కూడా సేమ్ అనమాట. అంటే నిజంగా అసలు ఎవరు గెలుస్తారు ఏంటి ఏం అర్థం కాల. ఎందుకంటే రకరకాల ఎత్తులు, రకరకాల అసహనాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా, ఈ రోజు ఒక పార్టీలో రేపు ఒక పార్టీలో.
సేమ్ 2024లో కూడా అదే సిచ్యువేషన్ అనమాట. 2009లో ఏదైతే ఉందో 2024లో నేను కూడా రాజకీయాన్ని ఇంట్రెస్ట్ గా తెలుసుకోవటం మొదలు పెట్టే నాటికి చంద్రబాబు నాయుడు ఏమో ఆల్రెడీ సీఎం గా ఉన్నాడు. ఉహుం. వాజ్పేయి 13 రోజుల గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు ఓకే. నుంచి చూస్తున్నాను రాజకీయాన్ని నేను. ఉహుం. 13 రోజులు వాళ్ళు తీసుకొని 13 రోజుల్లో వాళ్ళు బల నిరూపణ చేసుకోవాలి అనే దాని దగ్గర బల నిరూపణ కాక అది వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ మీద ఆహ్, ఈ విశ్వాస పరీక్షకి వెళ్ళటం. అందులో ఉహుం. స్పీకర్ అప్పుడు బాలయోగి అనుకుంటాను. ఒకాయన ఇట్లాగనే ఒక పార్టీ నుంచి ఎంపీగా గెలుచున్నాడు. ఆయన అప్పుడు ఈ కాంగ్రెస్ వీళ్ళతోటి కలిసున్నాడనమాట. ఉహుం. ఆయన ఏమైంది ఆయన ఆహ్, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆయన సీఎంగా కూడా అవ్వాలో లేకపోతే అక్కడ అవును. మంత్రి యా. ఏదో. ఉమ్. ఆయనకి ఎమ్మెల్యే, ఎంపీ 2 ఉన్నాయి. ఉహుం. ఉంటే ఆయన్ని అనర్హుడిగా ప్రకటించమని వీళ్ళు అడిగారు. అప్పుడు ఉహుం. బాలయ్య కూడా చెప్పాడు ఒక మాట. ఒకటే ఒక మంచి మాట చెప్పాడు. నేను ఆయన బుద్ధి అనుసారంగానే ఆయనకి వదిలేస్తున్నాను అనంటే ఆయన గవర్నమెంట్‌కి ఎగనెస్ట్ గానే ఓటేసాడు. ఇక గవర్నమెంట్ పడిపోయింది ఆ రోజు. ఉహుం. ఇవన్నీ కూడా చూసాం. అక్కడి నుంచి చూసుకుంటా వచ్చాం. ఇంత దూరం వచ్చాం. ఎన్ని ఎలక్షన్‌లు చూడండి. 2004 దగ్గర నుంచి ఇప్పుడు 2024 దాకా 20 సంవత్సరాలు 5 ఎలక్షన్‌లు చూసుకుంటా వచ్చాం. ఏ పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని. ఇంత వచ్చిన తరువాత వీటన్నిటి మీద ఒక అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు గనుక మాట్లాడటానికి నువ్వెవడివోయ్ అనంటే వాడు కనీసం ఓటు ఎన్ని సార్లు ఏసాడో కూడా వాడికి తెలీదు. ఉహుం. వాళ్ళొచ్చి మనకి బుద్ధి చెప్పబోతుంటారు. అదే. వీడి ఉద్దేశం అలాగుంది, వాడి తా- ఉద్దేశం ఇలాగుంది అని. తాతకు దగ్గులు నేర్పారంటారు చూసారా అలా. తాతకు డబ్బులు నేర్పారన్నట్టు ఇప్పుడు ఉమ్. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఉహుం. జనసేన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పాడు. ఉహుం. దాన్ని మళ్ళీ 2 రోజుల్లోనే నేను అసలు దీని మీద అసలు నిర్ణయం ప్రకటిస్తానని కూడా అన్నాడు. ఉహుం. ఎందుకు? మళ్ళీ ఎంపీగా ఎయమని కొంతమంది అడుగుతున్నారు అని. ఉహుం. పిఠాపురం నుంచి పోటీ చేస్తాడా? కన్‌ఫ్యూజన్ లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ మాస్టర్ అనంటే, ఒకడు ఉహుం. దాన్ని సిద్ధాంతం చేశాడు కామెంట్‌లో. ఆహా. అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అదేనంట. ఏది కన్ఫ్యూజనా కన్‌ఫ్యూజన్ చేసి ఎక్కడికెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీని వాళ్ళని ఒక కన్‌ఫ్యూజన్ లో క్రియేట్ చేసి ఆయన నెగ్గుకొని రావటం ఆయన స్ట్రాటజీ. నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అంటారు. ఉహుం. పోయి గుంటలో పడ్డాడురా వీడు కాలు ఇరిగింది అనంటే, కావాలనే పడ్డాడు. కాలు ఇరిగి మంచంలో పడుకోవాలి. ఒక 30 రోజులు రెస్ట్ తీసుకోవాలని వాడికుంది. అందుకనే పడ్డాడని చెబితే ఎలా ఉంటదో ఇది అలాగుంది. అదొక స్ట్రాటజీ కింద ఇప్పుడు అంతా బాగా తెలివైపోయారన్నమాట. ఇదే ఇందాక నేను చెప్పాను చూడండి. ఉహుం. వాట్సాప్ అకాడమీ, అకాడమీలు. ఉహుం. అట్లాగా ఫేస్‌బుక్ పాలిటిక్స్ అదే. ఇదంతానేమో ఇది అసలు దీనికి ఏం పేరు కూడా లేదు. ఉహుం. దీన్ని ఏ విజ్ఞానం అనాలో. పవనిజం. సైన్స్ అయితే పవనిజం. ఆహ్, సోషల్ సైన్సెస్ అంటాం. ఇంకోటి అంటాం. ఏదో ఒకటి పేరు పెట్టాలి. దీనికి ఏం పెట్టాలో కూడా తెలీదు. యాహ్! చూద్దాం అలా సార్. జరిగింది. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.